జడ్చర్ల నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమి కబ్జాకు గురైంది. గుట్టు చప్పుడు కాకుండా నల్లకుంటను మాయం చేసే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే అనుచరులు. హైదరాబాద్ భూములపై అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేకు జడ్చర్లలో కబ్జా అయిన నల్లకుంట కనిపించడం లేదా అంటూ జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులు కుంటలకు రక్షణ లేకుండా పోయింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్న నల్లకుంట కబ్జాకు గురైంది. చెరువులను రక్షిస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈ కబ్జాలు కళ్లకు కనిపించట్లేదా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల పట్టణంలో దశాబ్దాల చరిత్ర ఉన్న నల్లకుంటను కాపాడడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసింది. నల్లకుంట మిగిలిన భూమి ఎఫ్టీఎల్ పరిధి మొత్తాన్ని మట్టితో పూడ్చివేశారు. మట్టితో పూడ్చివేయడంతో పాటు చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టారు. నల్లకుంట కబ్జాకు గురి కావడంతో దిగువన ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. నా పేరు కోనేటి నరసింహులు. మొన్న కురిసిన భారీ వర్షాలకు జడ్చర్ల ఎన్నడూ లేని విధంగా ఎటువంటి కాలనీలకైనా నీళ్లు నిండి జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులు ఏంటి కోసం ఏర్పడ్డాయంటే గతంలో ఉన్నటువంటి కుంటలు కబ్జాల కిందికి పోయినాయి. నాలల మీద ఇండ్లు కట్టి ఇప్పుడు ఆ పక్కన ఉన్న 6 ఎకరాలని వాళ్ళు మట్టి పూడ్చి వెంచర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మేము మా కాలనీ వాళ్ళు మిగతా ఊర్లో ఉన్న ప్రజా సంఘాలు కూడా వచ్చి ఎఫ్టీల్లో ఉంది అని అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పట్టణ నడిబొడ్డులు అయ్యేది ఇది. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్య తీసుకొని ఈ అక్రమ కట్టడాలను ఆపి కూల్చివేసి ఎప్పటిలాగా ఉండేటట్టు చేయాలని కోరుచున్నాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి హైదరాబాద్ లో కబ్జాల మీద హైడ్రా పనితీరు మీద ఉన్న శ్రద్ధ సొంత నియోజకవర్గం మీద లేదనే చర్చ జరుగుతోంది. ఎక్కడో కబ్జా జరుగుతోందని దాని మీద పోరాడుతున్నామని చెప్పుకునే అనిరుద్ధ్ సొంత నియోజకవర్గంలో కబ్జాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు జడ్చర్ల ప్రజలు. మొక్కుబడిగా ఒకసారి వెళ్లి కోర్టు పరిధిలో ఉందన్న ఎమ్మెల్యే మళ్లీ అటువైపు చూడలేదు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి నింపి ప్రహరీ గోడ కట్టినా 6 నెలలుగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కోర్టు ఆ నిర్మాణాల్ని కూల్చివేయాలని చెప్పినప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు మాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నారు. మరి ఈరోజు ఇట్లాంటి అక్రమ వెంచర్లు చేయడానికి పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఇది తగదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతం మాదిరిగానే దీన్ని ఉంచాలని, లేదంటే కనీసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వార్డు వాళ్ళకు కావచ్చు, చుట్టుపక్కల వాళ్లకు చిల్డ్రన్ పార్క్ నిర్మించినట్టయితే కూడా బాగుంటుందని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వినతి పత్రం కూడా ఇచ్చినాం మేము. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్న ఆయన అనుచరులే కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సోదరుడు జనంపల్లి దుష్యంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరులు జడ్చర్ల నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల ప్రాపర్టీపై కన్నేశారు. అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన 4 నెలలకే గుట్టు చప్పుడు కాకుండా కబ్జాకు తెరలేపారు. ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పట్టించుకోవడం లేదు. సర్వే నెంబర్ 75లో ఉన్న నల్లకుంటలో 5 ఎకరాల్లో మట్టిపోసి కాంపౌండ్ కూడా కట్టేశారు. ఈ నల్లగుంట చెరువులో 15 ఎకరాల చెరువు నుంచి చాలా రోజుల నుంచి ఇది జల కేంద్రంగానే ఎన్ని రోజులు ఉన్నది. నిన్న మొన్న మాత్రం ఒక దుర్బుద్ధి ఉట్టి ఇక్కడ ఏమైందంటే ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అధికారులు కళ్ళు మూసుకొని నిద్రమత్తులో నిద్రపోతున్నారు. నేను ఈ విషయమై మన కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఎవరు ఎంఆర్ఓ సార్ గారిని, కమిషనర్ గారిని కూడా కలిసి ఇట్లా చేస్తుంటే మీరు అందరూ నిర్మాణాలు ఎందుకు ఆపుతలేరని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది. అధికారులు ఏ పని చేస్తున్నా ఎన్నిసార్లు మనం గుర్తు చేసినా కూడా వాళ్ళ చెవికి ఎక్కడం లేదు. ఏ ఒక విషయం కూడా వాళ్ళ చెవులు వినబడకుండా అయిపోయినాయి. దాదాపు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అధికారులు ఏం చేస్తున్నారంటే అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సమన్వయంతో ఏ పని చేసినా ముందుకు పోతుంది. కానీ వీళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఒకరిని మించి ఒకరు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. అధికారులు కూడా ఈ అక్రమ భూభాగోతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనిపై స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్లను అధికారులు ఖాతరు చేయలేదు. కబ్జా చేసిన భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో చెరువులు కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేయడం కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. నీతులు వల్లించే ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ గల కుంట కబ్జాపై
ఎందుకు స్పందించడం లేదని జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అయ్యన్న, గుజరావతల సంఘం అధ్యక్షుడిని. ఈడ ఈ నల్లగుంట నేను చిన్న పిల్లగా ఉంటూ మంచిగా ఇక్కడ నీళ్ళలో మేము ఇక్కడ వచ్చి ఆడుకునేది. దానిపైన ఉన్న జాగంతా వేరే వాళ్ళు ఆక్రమించుకొని చుట్టుపక్కల గోడ కట్టి దాన్ని ఇది చేస్తున్నారు. నల్లగుంట పనికి రాకుండా చేసినారు. ఈ ఊరు పైన ఇళ్ళలో నీళ్లు పోతున్నాయి. దీనిపైన అధికారులు ఎన్నో మాటలు చెప్పినా దీన్ని పెత్తందారులు పట్టించుకుంటలేరు. ఈ నాయకులంతా దీనిపైన చేతులు ఉన్నాయి. దీన్ని ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దీన్ని మీద ఎంక్వైరీ చేసి తప్పకుండా దీన్ని ఒక లెవెల్గా తీసుకురావాలని చెప్పి మీతో కోరుతున్నాను. ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా కుంటనే మింగడం ప్రజలు ముక్కును వేలేసుకునేలా చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అనుచరులు భూ కబ్జా భాగోతం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.